చాప్టర్ 1 మన విశ్వము. విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. విశ్వంలోని పదార్థాలను ఖగోళ పదార్థాలు అంటారు. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలలో ముఖ్యమైనవి: 1. మహావిస్ఫోటన సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించిన వారు జార్జియస్ లైమెట్రే. ఇతడు బెల్జియంకు చెందినవాడు. డోలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు అలెన్ షాండెజ్. ఇతడు రోమ్ దేశానికి చెందినవాడు. నీహారికలు అనగా వినీల ఆకాశంలో దుమ్ము, ధూళి కణాలు వేడి వాయువులతో కూడుకొని వేగంగా తిరిగే దట్టమైన మేఘాలు. వీటినే నెబ్యులాస్ అని కూడా అంటారు. నీహారికలు లేదా నెబ్యులాస్ను కనుగొన్నవారు హ్యూజెన్స్ అనే శాస్త్రవేత్త. విశ్వంలో కనుగొన్న అతిపెద్ద నక్షత్రం జటిల్ గ్లక్స్. రెండవ పెద్ద నక్షత్రం ఎప్సిలాన్ అరిగా. విశ్వంలో అతి ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఏ. సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారియా. గెలాక్సీ అనగా కొన్ని కోట్ల నక్షత్రాల సమూహము. దీనినే నక్షత్ర వీధి అంటారు లేదా నక్షత్ర దీవి అని కూడా అంటారు. ఒక గెలాక్సీలో ఉండే సగటు నక్షత్రాల సంఖ్య 1 బిలియన్ నుండి 10 బిలియన్లు. ఇంతవరకు కనుగొన్న అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. సూర్యుడు తన సౌర కుటుంబంతో సహా నివసించే గెలాక్సీ పేరు పాలపుంత లేదా ఆకాశగంగ లేదా మిల్కీవే లేదా క్షీరపథం. పాలపుంతకు సమీపంలో ఉండే గెలాక్సీ ఆండ్రోమెడ్రా. పాలపుంతలో నక్షత్రాల సంఖ్య 1.5 బిలియన్లు లేదా 150 కోట్లు లేదా 1500 మిలియన్లు. పాలపుంత ఆకారము అండాకారంగా ఉంటుంది. నక్షత్రాల వయస్సును కొల్చే పరికరము కాస్మోక్రోనోమీటరు. నక్షత్రాలలో ఎక్కువగా ఉండే వాయువు హైడ్రోజన్ వాయువు. నక్షత్రాలు శక్తి జనించడానికి కారణమయ్యే ప్రక్రియ కేంద్రక సంలీన ప్రక్రియ, న్యూక్లియర్ ఫ్యూజన్. నోవా అనగా అవసాన దశకు వచ్చిన నక్షత్రాలు 10 నుండి 20 రెట్లు ఎక్కువగా ఉష్ణాన్ని, కాంతిని ప్రసరింపజేస్తాయి. దీనిని నోవా అందురు. సూపర్ నోవా అనగా విచ్ఛిన్నం కావడానికి సిద్ధంగా ఉన్న నక్షత్రాలు. బ్లాక్ హోల్ లేదా కృష్ణబిలము అనగా నక్షత్రాలు విచ్ఛిన్నమైనప్పుడు తమ శక్తిని, కాంతిని కోల్పోయి సమీప ఖగోళ పదార్థాలను గాఢ అంధకారంలోకి నెట్టివేస్తాయి. బ్లాక్ హోల్స్ని ఊహించినవాడు ఐన్స్టీన్. బ్లాక్ హోల్స్ని కనుగొన్నవాడు స్టీఫెన్ హాకిన్స్ 1974 సంవత్సరంలో. సూర్యుడిలో ఎక్కువగా ఉండే వాయువు హైడ్రోజన్. ఇది 71% ఉంటుంది. హైడ్రోజన్ తర్వాత ఎక్కువగా ఉండే వాయువు హీలియం. ఇది 26.5% ఉంటుంది. ఇతర అంశాలన్నీ కలిపి 2.5% మాత్రమే ఉంటాయి. సూర్యునిలో మనకు కనిపించే అతి ప్రకాశవంతమైన భాగం ఫోటోస్పియర్ లేదా తేజోమండలము. ఫోటోస్పియర్ వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఫోటోస్పియర్కు ఎగువన ఉన్న ఎర్ర ఆవరణం క్రోమోస్పియర్ లేదా అరుణావరణము. క్రోమోస్పియర్ వద్ద ఉష్ణోగ్రత 49000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సూర్యుని కేంద్రక భాగాన్ని కరోనా లేదా సూర్యకాంతి పరివేశం అంటారు. సూర్యునిలో కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత 10 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 15 మిలియన్ల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సూర్యగ్రహణం రోజున మనకు కనబడే సూర్యునిలోని భాగము కరోనా మరియు క్రోమో ఆవరణము. సూర్యుని ఆత్మ భ్రమణ కాలము 25 రోజుల 9 గంటలు. సూర్యుడు తమ సౌర కుటుంబంతో సహా పాలపుంత కేంద్రకం చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు. కాస్మిక్ సంవత్సరం విలువ 250 మిలియన్ల సంవత్సరాలు లేదా 225 × 10⁻⁶ సంవత్సరాలు. గ్రహం అనగా వెలుతురు, వేడికి సూర్యునిపై ఆధారపడి తమ చుట్టూ తాము తిరుగుతూ నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళ పదార్థాలు. ఉపగ్రహాలు అనగా వెలుతురు, వేడికి సూర్యునిపై ఆధారపడి తమ చుట్టూ తాము తిరుగుతూ నిర్ణీత మార్గంలో గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ పదార్థాలు. గ్రహాలు మొత్తం 8 కలవు.
అవి: 1 మెర్క్యూరీ లేదా బుధుడు, 2 వీనస్ లేదా శుక్రుడు, 3 ఎర్త్ లేదా భూమి, 4 మార్స్ లేదా కుజుడు, ఇతడినే అంగారకుడు అని కూడా అంటారు, 5 జూపిటర్ లేదా గురుడు, 6 సాటర్న్ లేదా శని, 7 యురేనస్ లేదా వరుణుడు, 8 నెప్ట్యూన్ లేదా ఇంద్రుడు. గమనిక: ఈ మధ్యనే 9వ గ్రహమైన ప్లూటోను గ్రహ వ్యవస్థ నుండి శాస్త్రవేత్తలు తొలగించినారు. గ్రహాలకు సంబంధించిన ఇతర వివరాలు: సూర్యుని నుండి దూరాన్ని బట్టి గ్రహాలలో మొదటి గ్రహము బుధుడు. బుధ గ్రహాన్ని ఇంగ్లీష్లో మెర్క్యూరీ అని అంటారు. పరిమాణంలో అన్నిటికన్నా చిన్నది. బుధ గ్రహ భ్రమణ కాలము 58 రోజులు, పరిభ్రమణ కాలము 88 రోజులు. దీనికి ఉపగ్రహాలు లేవు. సూర్యుని నుండి 2వ స్థానంలో ఉన్న గ్రహము శుక్రుడు. దీనినే వీనస్ అని ఇంగ్లీష్లో అంటారు. పరిమాణంలో 6వ స్థానము ఆక్రమిస్తుంది. దీని భ్రమణ కాలము 243 రోజులు, పరిభ్రమణ కాలము 225 రోజులు. 3వ స్థానంలో ఉన్న గ్రహము భూమి, అర్త్. గ్రహాల పరిమాణాన్ని బట్టి భూమి 5వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీని భ్రమణ కాలము 23 గంటలు 58 నిమిషాల 4 సెకండ్లు, పరిభ్రమణ కాలము 365 రోజుల 6 గంటలు. ఉపగ్రహాలు: 1 భూమి యొక్క ఉపగ్రహం పేరు చంద్రుడు. సూర్యుని నుండి 4వ స్థానంలో ఉన్నవాడు అంగారకుడు లేదా మార్స్. ఈ గ్రహ పరిమాణము 7వ స్థానంలో ఉంటుంది. దీని భ్రమణ కాలము 24 గంటల 37 నిమిషాల 22 సెకండ్లు, పరిభ్రమణ కాలము 687 రోజులు. దీనికి 2 ఉపగ్రహాలు కలవు. వాటి పేర్లు: 1 డెమోస్, 2 ఫోబోస్. 5వ స్థానంలో ఉన్న గ్రహము బృహస్పతి లేదా జూపిటర్. పరిమాణంలో ఇది అన్ని గ్రహాల కన్నా పెద్దది. దీని భ్రమణ కాలము 9 గంటల 50 నిమిషాల 10 సెకండ్లు, పరిభ్రమణ కాలము 11 సంవత్సరముల 10 నెలలు. దీనికి 16 ఉపగ్రహాలు కలవు. వాటిలో అన్నిటికన్నా పెద్దది గనిమెడా. ఇతర ఉపగ్రహాలు యూరోపా, కోలాస్ట్రో, తో మొదలైనవి.